మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం రాజమండ్రి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటో. అండ్ మనకి గోదావరి పుష్కరాలకి మనకి అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్ వచ్చేసి రాజమండ్రిలో అదొకటి అయితే ఇది గోదావరి రైల్వే స్టేషన్. ఈ యొక్క రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి గోదావరి నది ఉంటుంది. మనకి ఆ బ్రిడ్జి కనిపిస్తుంది చూసారా, మనకి ఆ బ్రిడ్జి దగ్గరే గోదావరి రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ మనం ఎలా చూసుకుంటే కనుక మనకి పోయినసారి పుష్కరాలకి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టారు. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టారు. దానికి 2 వైప్స్ వేకి దారిచ్చారండి. ఒకటి గోదావరికి ఇలా స్టేషన్లోకి వచ్చేది, ఇంకోటి అటు నుంచి అలా దిగి డైరెక్ట్గా గోదావరి రైల్వే స్టేషన్ గోదావరి ఘాట్ దాకా వెళ్ళేదని. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 2027 పుష్కరాలకి మన రాజమండ్రికి రైల్వే స్టేషన్కి 250 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. బట్ గోదావరి రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. తొందరలోనే మనకి గోదావరి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనకి ఇక్కడ ఉన్న గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, దాని పక్కనే ఇంకొక రైల్వే ట్రాక్ వేయడానికి కూడా మనకి వెసులుబాటు. అయితే ఈ రైల్వే ట్రాక్ మీద ఇంకొక మన ఇటువంటి పిల్లర్స్ వేయకుండానే ఆల్రెడీ అక్కడ ఉన్న పిల్లర్స్ మీదే మనకి ఎక్స్ట్రాగా ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం అవుతుందని చెప్పేసి మనకి రైల్వే శాఖ ఏం చేసిందంటే ఎక్స్ట్రా పిల్లర్ని స్పేస్ ఇచ్చింది మన ఎక్స్ట్రా ట్రాక్ వేయడానికి. ఒకవేళ మనకి చూసుకుంటే కనుక యువత ఆల్రెడీ మనకి రైల్వే శాఖ ఏం చేసిందంటే ఒక స్తంభాలు వేసినప్పుడే ఎక్స్ట్రా ట్రాక్ అవసరం అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ దానికి కావాల్సినంత స్థలాన్ని అయితే మనకి రైల్వే శాఖ కేటాయించింది. ఇప్పుడు మనకి రాజమండ్రికి 250 కోట్లు అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ చేయడం ఒకటే కాకుండా మనకి గోదావరి రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే రాజమండ్రికి ఇప్పుడు మీరు విజయవాడ సైడ్ నుంచి ఏదైనా ఒక ట్రైన్ వచ్చిందంటే కనుక గోదావరి స్టేషన్ ఆగితే ఖచ్చితంగా సగం మంది రాజమండ్రికి వెళ్లకుండానే ఇక్కడ దిగిపోతారు, రాజమండ్రిలో దిగేవాళ్ళు. ఎందుకంటే యువతలు మనం చూసుకుంటే కనుక ఎలాగ గోకవరం, రాజానగరం అన్నిటికి కూడా ఇదే దగ్గర. మనకి రాజమండ్రి దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కాంప్లెక్స్ దాకా వెళ్ళి ఇదంతా కూడా చాలా టైం వేస్ట్. అండ్ ఇదే కాకుండా పోయినసారి మనకి COVID-19 ముందు కూడా మనకి బొకారో ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇలా చాలా ట్రైన్స్ అనేవి రాజమండ్రి నుంచి గోదావరి స్టేషన్కి వచ్చి ఇక్కడ జనాలు ఎక్కించుకొని మళ్ళీ మనకి ఇలాగ విజయవాడ సైడ్ వెళ్ళేవి. బట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే మనకి చాలా ట్రైన్స్ అనేవి గోదావరి స్టేషన్కి ఆగే ట్రైన్స్ని క్యాన్సిల్ చేసేసారు, వచ్చే ట్రైన్స్ని కూడా క్యాన్సిల్ చేసేసారు. మళ్ళీ ఇదే కాకుండా మీరు దయచేసి మన గోదావరి రైల్వే స్టేషన్కి ఎక్స్ట్రాగా కొన్ని ట్రైన్స్ అనేవి ఆఫ్ చేయండి. దీన్ని కూడా గోదావరి పుష్కరాలుగా టయానికి అభివృద్ధి చేయండి. ఎందుకంటే గోదావరికి దగ్గరలో ఉన్న స్టేషన్ ఇది. కొన్ని ట్రైన్స్ రాగానే ఇలా దిగి ఇలా స్థానాలు తీసుకుని మళ్ళీ ఇలా వచ్చి వెంటనే వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునే వెసులుబాటు ఉండే ఇది ఒక్క రైల్వే స్టేషన్ ఇది. మనకి గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి వచ్చేస్తే కనుక ఇది ఏమవుతుందంటే మనకి రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంటుంది. దానికి మనకి నా ఆపోజిట్లోనే నేను ఏదైతే చూపిస్తున్నాను కదా నా చెయ్య, ఇక్కడే గోదావరి రైల్వే స్టేషన్. అక్కడ నుంచి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కానీ వేశారంటే కనుక ఇలా ట్రైన్ దిగిన ప్రజలందరూ కూడా ఇలా డైరెక్ట్గా స్టేషన్లోకి వచ్చేస్తారు. అక్కడ నుంచి దిగి డైరెక్ట్గా స్టేషన్లోకి వచ్చేసి స్నానాలు చేసుకొని మళ్ళీ వారు గమ్యస్థానానికి వాళ్ళు చేరుకోవడానికి ఇది ఒక వెసులుబాటుగా ఉంటుంది. తొందరలోనే దీన్ని కూడా కొంచెం రీడెవలప్మెంట్ చేసి మన గోదావరి పుష్కరాల టయానికి ఇదంతా కూడా అభివృద్ధిగా తీసుకొస్తే కనుక పోయినసారి జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగవు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి మనకి ఒకేసారి గేట్లు తీయడం వల్ల 15 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి జనాలు ఫ్లోటింగ్ ఎక్కువైపోయాయి. అది ఇలాగ మనం దీన్ని అన్నింటినీ కూడా మనం ఉపయోగించుకుంటే కనుక జనాలు ఒక్కొక్కరుగా కొన్ని భాగాలుగా వస్తారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్నానాలు చేసుకుంటారు, ఎటువంటి బాధలు లేకుండా వాళ్ళు మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం చేరుకుంటారు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని తొందరలోనే మన గోదావరి రైల్వే స్టేషన్ని మన రాజమండ్రితో పాటు గోదావరి రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేసి దానికి సంబంధించిన అన్నీ కూడా మీరు అభివృద్ధి చేస్తే కనుక పుష్కరాల టయానికి ఎటువంటి ఇబ్బందులు పడగరు. పోయినసారి 1,50,00,000 జనాభా వస్తే కనుక ఈసారి 3 కోట్ల మంది వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. 3 కోట్ల మంది వచ్చే జనాలకి ఈ ఊరు సరిపోదు. కానీ ఈ ఊరు సరిపోయినా సరే దానికి తగ్గట్టుగా మనం కొన్ని చేస్తే కనుక మనకి రాజమండ్రికి గోదావరికి పుష్కరాలకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారి గమ్యస్థానాలకు వారు చేరుకుంటారు.